జీఎస్టీ సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆదాయ వనరులపై సమీక్షించిన భట్టి కీలక సూచనలు చేశారు. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రానికి 5,000 కోట్ల నష్టం జరుగుతోందన్నారు. ప్రజల కోసం ఆ నష్టాన్ని భరిస్తామన్నారు భట్టి. రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. కమర్షియల్ ట్యాక్స్ సర్కిల్ వారీగా సమీక్షించాలన్నారు భట్టి. సంబంధించినంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ యావత్ క్యాబినెట్ కానీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని జీఎస్టీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న నాకు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకి, పేదవాళ్ళకి, రైతాంగ కుటుంబాలకి మేలు జరిగేటట్టుగా జీఎస్టీ కౌన్సిల్లో ఈ రేట్స్ రేషనలైజేషన్ దాని మీద పూర్తి స్థాయిలో మనం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ప్రజలకు మేలు జరిగేటట్టుగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు జీఎస్టీ కౌన్సిల్లో సభ్యుడిగా ప్రజల తరఫున మాట్లాడి ఈ రేట్స్ రేషనలైజేషన్లో కామన్ మ్యాన్కి ఉపయోగపడేటట్టుగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఈ నిర్ణయం కోట్లాది మందికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు చెందిన గౌరవ ప్రతినిధులుగా మీకు, అట్లాగే విధానపరమైన నిర్ణయం తీసుకున్నటువంటి మాకు, ఈ తరుణంలో ప్రజలందరికీ మనం అత్యంత జాగ్రత్తతో ఈ ఫలాలను అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి జీఎస్టీ సమావేశం 50వ సమావేశంలో ఈ సులభమైన విధానం తీసుకుని రావడం కోసం సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలన్నీ కూడా ఎటువంటి బేషిజాలకు పోకుండా పూర్తిగా కాన్షియస్తో ఏకగ్రీవంగా ఈ నిర్ణయాలన్నీ చేసి ప్రజలకు అందించాలని జరిగినటువంటి ఈ విధానం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాం. మేము ముఖ్యంగా ఈ రేషనలైజేషన్లో భాగంగా స్లాబ్ సిస్టమ్స్ 5%, 18% సింప్లిఫై చేయటం వల్ల, కొన్నిటికి జీరో పెట్టడం వల్ల, కొన్నిటికి ఎగ్జామ్ చేయటం వల్ల, సరే సిన్ గూడ్స్ లాంటి, లగ్జరీ గూడ్స్ లాంటి వాటికి తక్కువగా ఉన్నప్పటికీ వాటికి 40% పెట్టి వాటి వినియోగాన్ని కూడా, అంటే సిన్ గూడ్స్గా ఉన్నటువంటి వాటి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారేటువంటి వస్తువుల పైన వినియోగాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతోనే ఆ బ్రాకెట్లో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సరే ఇన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా కానీ వాటి అమలు చేసే ప్రక్రియలో సక్రమంగా జరగకపోతే సామాన్యుడికి అందాల్సినటువంటి ఈ జీఎస్టీలో పన్నుల తగ్గింపు ద్వారా వచ్చినటువంటి వెసులుబాటు కన్జ్యూమర్కి అంతిమంగా అందకపోతే తీసుకున్న నిర్ణయం వల్ల పెద్దగా ఉపయోగపడదు. సో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నాకు తెలిసి ఈ రేషనలైజేషన్ వల్ల నియరింగ్ అబౌట్ 5,000 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతున్నాం. తెలిసి కూడా కాన్షియస్గా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు దాదాపు నష్టపోతున్నప్పటికి కూడా పర్వాలేదు, ప్రజలకి, కామన్ మ్యాన్కి, మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఒక రాష్ట్రానికి సంబంధించి పన్నుల్లో వచ్చే 5,000 కోట్ల రూపాయలు అత్యంత ప్రధానమైనది. అయినప్పటికి కూడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే
మాకు ప్రజలు, ముఖ్యంగా కామన్ మ్యాన్, మధ్యతరగతి కుటుంబాలు, రైతాంగ సోదరులు, వాళ్ళ కోసం ఉపయోగపడేటువంటి అన్ని వస్తువులు తక్కువ ధరకు అందించడం అనేది అత్యంత ప్రాధాన్యత రంగంగా మాకు ఉన్నది కాబట్టే మేము ఈ విధానపరమైన నిర్ణయం తీసుకోగలిగాము. సో మీ అందరినీ ఈరోజు పిలిచి మాట్లాడాలనేటువంటి ఆలోచన కూడా మా సెక్రటరీ రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ వారు ఆలోచన చేసినప్పుడు తప్పనిసరిగా అందరితో భాగస్వాములు అయిన తర్వాతనే మనం అందరి చేత మనం పని చేపించగలిగినప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నా నేను కూడా వస్తాను, తప్పనిసరిగా వాళ్ళందరితో మనసు మాట్లాడదాం అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయటం, మీరందరూ రావటం, మీరు వచ్చినందుకు ముందుగా నేను మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను.